దీని అమ్మా జీవితం లైఫ్లో ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఏం కాదు, నేనున్నాను కదా. ప్రపంచమంతా అగౌరవించిన భార్య తన ఒళ్ళో పట్టుకుని కొడుకులాగా లాలిస్తే ఆ భర్త లేచి నిలబడతాడమ్మా. అనుమానం లేదు అక్కడ. ఐఎమ్ విత్ యూ. ప్రపంచమంతా పెద్ద సన్మానాలు చేసిన భార్య అవమానిస్తే కృషించిపోతాడమ్మా. ఖచ్చితంగా అనుమానం లేదు. మీరు చెప్పింది నిజమే ఉండొచ్చు, కానీ రియల్ లైఫ్లో ఎంతమంది ఫాలో అవుతున్నారు? మీ కౌన్సిలింగ్ సెషన్స్ అన్నీ అయిపోయాయమ్మా. ఏం డిసైడ్ అయ్యారు? ఎంత ఆలోచించినా రైలు పట్టాల్లో మా ఇద్దరి దారులు ఎప్పటికి కలవ్వండి. అందుకే విడిపోదామని డెసిషన్ తీసుకున్నా. సరే అమ్మా, డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి నాకు పంపండి. ఓకే సార్. నేనైతే డెసిషన్ తీసేసుకున్నాను. మరి పత్తు ఏం డిసైడ్ అయి ఉంటాడు ఏమో. ఇంకొకసారి ఆలోచించు. ఏదైనా సరే మాట్లాడి కరెక్ట్ చేసుకోవచ్చు కదా. ఏం కరెక్ట్ చేస్తావు? అంటే నీకు ఏది నచ్చుతుందో చెప్పు, ఎలా మారాలో చెప్పు. మార్చుకోవడానికి అవి ఇష్టాలు కాదు, క్యారెక్టర్స్. ఒకటి నేను నీలా మారాలి, లేదా నువ్వే నాలా మారాలి. తెలియని వాళ్ళ స్వేచ్ఛను కోల్పోతుంటే నేను ఊరుకోలేను. అలాంటిది మన విషయంలో అస్సలు ఒప్పుకోను. అందుకే ఇక మనం కలిసి నడవలేం. ప్లీజ్ సైన్ చేసి లాయర్కి పేపర్స్ పంపించాను. నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నా. మగాడు సంపాదన మొదలు పెట్టగానే వాడు ఆలోచించేది వాడి కుటుంబం గురించి. కానీ ఆడది సంపాదన మొదలు పెడితే తనకు మొదట గుర్తొచ్చేది తన స్వేచ్ఛ. కానీ నిజమైన స్వేచ్ఛకు అర్థం ఎంతమంది ఆడవాళ్ళకు తెలుసు? ఓ డ్రీమా? అదే కదా, నేను బెడ్రూమ్లో ఉండడం ఏంటో. చెప్పవే. చెప్పరా. 5 years వరకు పిల్లల టాపిక్ వద్దని ఆల్రెడీ చెప్పేశానే. ఈ ఫస్ట్ నైట్ అంతా ఫార్మాలిటీకే. ఇప్పట్లో పిల్లల్ని వద్దనుకున్నాం కానీ రొమాన్స్ వద్దనుకోలేదురా. ఏ మాత్రం అవకాశం ఇచ్చినా కన్సీవ్ అయిపోతానని భయం ఉంది. దానికి చాలా సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయి కదరా, ఎందుకు కంగారు పడ్డావు? ఒక్కసారి కన్ఫర్మ్ అయిందంటే అది వద్దనుకోవడానికి నిండు ప్రాణం కదే. ఓకేరా, నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న టైం వచ్చింది. రేపు కాల్ చేస్తాను. ఏదేమైనా ఆ పొరపాటు చేసి హౌస్ వైఫ్లా నేను ఉండిపోలేనే. నా లక్ష్యానికి నేను చాలా దగ్గరలో ఉన్నాను. అప్పటి వరకు పద్దుని నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటా. అక్కడే ఆగిపోయావే రా. అదేంటి డోర్ లాక్ చేయలేదు? అంటే ఫ్లాట్ మనకు వదిలేసి అందరూ మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అలాగైతే అవసరం లేదు. పాలా లేడీస్ ఫస్ట్. తాగిసిందా? ఓకే, తాగిసావా? సరేలే. స్వీట్స్తో ఎనర్జీ పెంచుకుంది వాళ్ళకి. మొత్తం తాగేసాను ఫీల్ అయ్యారా? అలాంటిదేం లేదు, పాలు గురించి అంటే చిన్నపిల్లలు. ఇది అమ్మ వాళ్ళు ఇచ్చిన నార్మల్ మిల్క్. మీకోసం స్పెషల్గా తయారు చేసిన బాదం మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టాను, తీసుకురావడం మర్చిపోయాను. ఆగు,
నువ్వు శ్రమ తీసుకోకు. నా కోసం స్పెషల్గా చేసావు కాబట్టి నేనే వెళ్ళి తీసుకొస్తాను, సరేనా? మ్. రమ్య, తలుపేసావేంటి? ఎందుకా? మనం మొదటిసారి కలిసినప్పుడు ఏం చెప్పా గుర్తుందా? ఇప్పుడు ఆ విషయాల గురించి ఎందుకు, జరగాల్సిన విషయం గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ నైట్ రోజు ముందరపోలు రాలిపోతే అని ఎప్పుడైనా అనుకున్నావా? వద్దులే. ఇంతకీ ఏమన్నాను? అమ్మ అర్ధనాదీశ్వరుడిలా అమ్మ ప్రేమని నాన్న బాధ్యతని కలిపి ఎలాంటి లోటు లేకుండా చూసుకునే అమ్మ ఇచ్చాం. భర్తతో ఎలాగో సంతోషం లేదు. సోలో మదర్గా నన్ను పెంచే బాధ్యత వల్ల తన లక్ష్యాన్ని కూడా పక్కన పెట్టేసింది మా అమ్మ. నేను సెటిల్ అయ్యాక తన లక్ష్యం కోసం సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఈలోగా నీ దగ్గరికి తీసుకెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి నీలోనే మా అమ్మని చూసుకుంటాను కదా. నేనేమడిగాను? ఒక అమ్మలాంటి భార్యని. ఆ భార్యకు మా అమ్మలా లైఫ్లో ఏదో సాధించాలని లక్ష్యం ఉండాలని అడిగాను. నువ్వు తలుచుకుంటే ఇదేం పెద్ద పని? ఇంత చిన్న విషయాన్ని కూడా నన్ను నీ దగ్గరికి అన్నిసార్లు తెప్పించుకోవడం కరెక్టా? ఇంకో 10 గ్రాములు ఉప్పు, 2 నిమ్మచెక్కల పిండి ఉంటే పులిహోర ఇంకా అద్భుతంగా ఉండేది. ఈ మధ్యకాలంలో ఎంగేజ్మెంట్లో పెళ్ళిళ్ళన్నీ వీడియో కాల్లోనే అయిపోతున్నాయండి. మీరేంటి పెళ్లి చూపులు కొత్తగా గుడిలో పెట్టారు? అన్నీ ఓకే అయితే ఓ 5 years తర్వాత మన ఇద్దరిని ఎలా చూడాలనుకుంటున్నారు? ఇదేదో మనకి సెట్ అయ్యే ప్రొఫైల్లా ఉందే. వీడు సెచ్చారు క్వశ్చన్లు. జాబ్ ఎప్పుడు మానేస్తానో తెలియదండి. ఎందుకంటే ప్రెసెంట్ ఒక స్టార్టప్ కంపెనీ మీద వర్క్ చేస్తున్నా. గ్రౌండ్ వర్క్ ఫినిష్ అవ్వగానే నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేస్తా. 2030 కల్లా యంగ్ ఎంటర్ప్రైనర్స్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండాలనేదే నా టార్గెట్. ఇందులో నేనెక్కడున్నాను? మీరే ఉన్నారు మొత్తం. మరి నా నెక్స్ట్ 5 years ప్లాన్ అదే. ఇద్దరం జాబ్ చేసి సంపాదిద్దాం ఆర్ హౌస్ వైఫ్ ప్లానింగ్ ఏమన్నా ఉంటే నాతో కష్టం. నన్ను రిజెక్ట్ చేయడానికి మీరు ఏ రీజన్ చెప్పైనా మీరు వేరే అమ్మాయిని చూసుకోవచ్చు. అర్థమైంది. మీ ఐడియాలజీలో తప్పు లేదు, కానీ మీలాంటి మెకానికల్ వైఫ్ నాకు వద్దు. నా మ్యారీడ్ లైఫ్లో కాస్త రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బాయ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ స్టార్టప్. థ్యాంక్స్. కానీ ఓ మాట అండి, మీ ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల పెళ్లి చూపులు పెట్టుకోకండి. మీ ఈగోస్ గోల్స్ సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు పెళ్లి చూపులు పెట్టుకోండి. అప్పటి వరకు మాలాంటి అబ్బాయిలని వేధించకండి. అమ్మ నాకు పంపించిన ప్రొఫైల్ నీకెందుకు సెట్ అవుతురా? హాయ్ అండి, దిస్ ఈజ్ పద్మనాభం. హాయ్. పేరుకు తగ్గట్టే మంచి కామెడీ పీస్లో ఉన్నాను కదా. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. బట్ నేను చెప్పే మ్యాటర్ మాత్రం చాలా సీరియస్ అండి. ఎవడీడు ఇలా ఉన్నాడు? ఎవడరా నువ్వు ఇంత తేడాగా ఉన్నావు? అయినా నాకెందుకులే, ఇప్పుడే ఒక పంచాయతీ అయింది, ఇంకో పంచాయతీ నా వల్ల కాదు. వెళ్ళిపోయినోడికి మీ ఐడియాలజీ నచ్చింది, కానీ మీరు మాత్రం వద్దని వెళ్ళిపోయాడు కదా. ఆ మాత్రం కోపం రావడం సహజమే. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీ కోపం మొత్తం చల్లారిపోద్ది. హలో మిస్టర్ పద్మనాభం, ఇలా విసిగిస్తే చెంప పగల కొడతావు. అయ్యో, మీరు అలా అమ్మవారిలో ఆగ్రహించకండి. జస్ట్ ఒక 5 minutes ఓపికతో ఉన్నారంటే 2 జీవితాలు సెటిల్ అయిపోతాయి. పైగా మీ గోల్ కూడా మీరు అచీవ్ చేయొచ్చు. మీరు నాకు బాగా నచ్చారండి. అలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్నందుకు. మీకు కావాల్సింది భర్త కాదు, ఓ భార్య లాంటి భర్త. అలా ఉండటానికి నాకే అభ్యంతరం లేదండి. వాట్? అదేనండి, మీరు భర్త లాంటి భార్యగా వెళ్ళి ప్రపంచాన్ని గెలిచిరండి. నేను భార్య లాంటి భర్తగా ఇల్లు చక్కపెట్టుకుంటాను. ఎవరు లక్ష్యం సాధించాలన్నా ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి కావాల్సింది మనశ్శాంతి. మీరు ఎలాంటి వార్ జోన్ నుంచి వచ్చినా ఆ ప్రశాంతత నేను మీకు ఇస్తాను. మీకు ఓకే అనుకుంటే నేను పెళ్ళికి రెడీ అండి. మా అమ్మాయి అమ్మగారు చాలా పవర్ఫుల్ అంటే ఏదో అనుకున్నా. ఇలా గుడికొచ్చానో లేదో నాకు కావాల్సింది దొరికేసింది. నిజంగా నువ్వు గ్రేట్ అమ్మా. అలా అని నేను ఓపెన్ అయిపోకూడదు. చెక్ చేద్దాం. అంటే ఇప్పుడు కెరియర్ త్యాగం చేసినట్టు బిల్డప్ ఇచ్చి పెళ్ళాం సంపాదన మీద బతికేద్దాం అనుకుంటున్నావా? నాకు అన్ని తెలివితేటలు లేవండి. హోమ్ మేకర్గా ఉండాలన్నది మాత్రమే నా స్వార్థం. నాకు జాబ్ ఉంది, మంచి సంపాదన కూడా ఉంది. అలా అని చెప్పి రోజంతా పనిచేసి బీపీ షుగర్లో తెచ్చుకునే జాబ్ మాత్రం కాదండి.
ఇంతకేం జాబ్ చేస్తావేంటి? ఐఎమ్ ఏ క్యూలినరీ ఆర్ట్స్ ట్రైనర్. వాట్? కూలీ ట్రైనరా? అది కూలీలకు ట్రైనింగ్ ఇవ్వడం కాదండి, క్యూలినరీ ఆర్ట్స్ ట్రైనర్. సింపుల్గా చెప్పాలంటే స్టార్ హోటల్లో పనిచేసే చెఫ్స్కి ఫుడ్ ఎలా చేయాలి, ఫుడ్ ఎలా ప్లేట్లో అందంగా డెకరేట్ చేయాలనేది ట్రైనింగ్ ఇవ్వడం. ఓ వంటోడివా? సర్లే అలానే అనుకోండి. అలా అని నేను రోజంతా హోటల్కి వెళ్ళి వంట చేసే టైప్ కాదండి. రోజు ఆన్లైన్లో 4-5 గంటలు క్లాస్ చెప్తాను. నెలకో 4-5 లక్షలు. పెళ్లి చేసుకొని హౌస్ హస్బెండ్గా ఉండాలనేదే నా డ్రీమ్. ఒక టేస్టీ ఫుడ్ తిన్నప్పుడు వచ్చే ఫీల్లా ఏదైనా కూల్గా డీల్ చేయడం నా ప్లస్. ఏదైనా అవతల తేడా అనిపిస్తే ముఖం మీద చెప్పడం నా వీక్నెస్. మీ అమ్మా నాన్నలను చూసుకోవడంలో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదండి. ఫైనల్గా అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేసే టైం, కేరింగ్, లవ్, మనీ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. కాస్త రొమాంటిక్ కూడా. అంటే నాకు ట్రిప్స్ అంటే ఇష్టం కాబట్టి నెలకో ట్రిప్ వేస్తానండి. సింపుల్గా చెప్పాలంటే ఏ మ్యాన్ హూ ఫైండ్స్ అన్లిమిటెడ్ హ్యాపీనెస్ ఇన్ సింపుల్ థింగ్స్ అండి. ఇది నా గురించి సింపుల్గా. మీకు ఓకే అంటే చెప్పండి, పెళ్లి చేసుకుందాం. నీ ప్రపోజల్ బాగుంది. నా డ్రీమ్ రీచ్ అవ్వడానికి ఒక పిల్లర్లా ఉంటానంటున్నావు. కానీ రేపు సమాజం ఏదో అనిందని నన్ను పిల్లల విషయంలో తొందర పెడితే, నా డ్రీమ్ నాశనం చేస్తే? రివర్స్ అవ్వను అని రాసి సంతకం పెడతాను. పెట్టమంటారా? అలా అని కాదు. మరి ఈ ప్రాసెస్ అంతా మీ ఇంట్లో వాళ్ళకి ఓకేనా? ఓకే అండి. పైనుంచి మా అమ్మ ఓకే చెప్పింది. నాకెవరూ లేరండి, నేను ఒక్కడనే. ఆ వేలు విడిచిన కాలు విడిచిన చుట్టాలున్నా వాళ్ళెవరికి నేను ఆన్సరబుల్ కాదండి. మరి నేను బిజినెస్ అని బయట తిరుగుతా కదా, అనుమానించి శాడిజం చూపిస్తే? అమ్మ బాబాయ్, నా ముఖం చూసి చెప్పండి, శాడిజం లక్షణాలు ఏమైనా కనబడుతున్నాయా నాలో? అది అయినా మీ ఆడవాళ్ళ ఊహలకు అంతే ఉండదండి. అలా అని కాదు. ఏమో అబ్బాయి, నాకు కొంచెం టైం కావాలి. చాలా డౌట్స్ ఉన్నాయి. అంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకోలేను. మీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకోండి. కాకపోతే 1 వీక్ లోపు మంచి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. కొంచెం స్పీడ్గా డెసిషన్ చెప్పండి. నువ్వేమైనా సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి అనుకున్నావురా ప్రామిసులు చేయడానికి? పెళ్లివారి మండిలో రెడ్డి గారివరా నువ్వు. అప్పుడేమో నా లక్ష్యాన్ని నెరవేరే వరకు టచ్ చేయనన్నా, ఇప్పుడేంటమ్మా రూమ్లోకి వచ్చేస్తున్నావు? అంటే అప్పుడంటే ఏదో కొంచెం ఆవేశంలో అలా. ఇప్పుడు అదే ఆవాసాన్ని నంచుకొని బయటపడు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కష్టపడి డెకరేషన్ చేశారు కదా, దానికైనా మనం న్యాయం చేద్దాం. కొట్టానంటే మొదట్లో నేను ఏదంటే అది ఓకే చెప్పేసి, ఈ 3 రాత్రులు అయ్యాక నా కడుపులోకి నలిసేసేసి వంటింటి కుందేలు చేసేద్దాం అనుకున్నావా? బా, ఇంత సీరియస్గా తీసుకుంటుంది అనుకోలేదు. సో నేను ఓకే అనేంత వరకు నీకు బయట సోఫానే మై డియర్ పద్దు. అంటే ఇప్పుడు మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి జస్ట్ మాట్లాడుకుందాం అంతే. ప్రామిస్. పెళ్లికి ముందు చేసిన ప్రామిస్ మీద నిలబడవయ్యా. కనీసం ఆ మంచం నిండా పరిచిన పువ్వులైనా ఆస్వాదిస్తూ పడుకుంటానే. ఫస్ట్ నైట్ రోజు ఆ మురికి సోఫాలో ఏం పడుకుంటాను చెప్పు? పైగా మల్లెపూలంటే నాకు ఇష్టం కూడాను. ఈ మల్లెల సంగతి నేను చూసుకుంటాలే కానీ నువ్వు దొబ్బే, నాకు నిద్ర వస్తుంది. అబ్బా, పద్దు పద్దు. ఎవరిది? పద్దుగో